విడుదల గోపి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారి స్వయాన మరిది. ఏదైతే ఎడ్లపాడు క్రషర్ స్టోన్స్ యజమానులను బెదిరించి దాదాపుగా 2,20,00,000 రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద సమగ్ర విచారణ జరిపించినట్టు కూటమి ప్రభుత్వం మొన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున ఏసీబీకి సంబంధించిన పోలీసులు కోర్టులో న్యాయస్థానం ఎదుట ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. ఎట్టకేలకు మొన్నటిదాకా మనం ఏదైతే చర్చించుకున్నామో విడుదల రజనీ గారి మరిదైనటువంటి విడుదల గోపి గారి అరెస్ట్ అనే సంగతి వెనుక అనేక రకాలైనటువంటి విషయాలు, కొన్ని వాస్తవాలు బయటకు రావడం జరిగింది. అవన్నీ రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు బయటికి విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చెబుతుంది ఏంటంటే ఆ స్టోన్ క్రషర్స్ యజమానులు బెదిరించారని చెప్పేసి ఎంత అమౌంట్ మొత్తం డిమాండ్ చేశారని అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? అంటే మనం మాట్లాడిన వాటిలలో అన్ని నిజాలే ఉన్నాయి, ఏవి కూడా సత్య దూరాలు కాదు. తర్వాత విడుదల రజని నన్ను ఇరికించడానికి చూస్తున్నారు, నాకేమీ తెలియదు, నేనే తప్పు చేయలేదు, లావు శ్రీకృష్ణదేవరాయలు నా మీద కక్ష కట్టారు అంటూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. ఇప్పుడు ఎవరి మీద ఎవరికి కక్ష ఉంటుందండి? ఎందుకు ఉంటుంది? మీరు రాజకీయాలు సజావుగా చేస్తే ఈరోజు మళ్ళా మీరు మంత్రి అయి ఉండేవారుగా. మీ జగన్మోహన్ రెడ్డి గారు సవ్యంగా ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళుగా. అసలు ఈ మద్యం కుంభకోణాలు ఏంటి, అసలు నెట్వర్క్ ఏంటి, లక్షల కోట్లు ఏంటి, అసలు వింటుంటే అది మనం మాట్లాడుతుంటే ఎంత అయోమయంగా ఉందంటేనండి. అసలు నెట్వర్క్ మీరు చూసారంటే అసలు ఒక ఏమనాలి, ఒక మనకి ఈడీ సిబిఐ ఆఫీసుల్లో చూడండి, ఆ రకంగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎంతెంతమంది ఎలా 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 అలాగా. ఈవిడ 5 కోట్లే మనం మాట్లాడుతున్నాం. ఈ 5 కోట్లు అడిగారనేది నిజమే అని నిర్ధారణ అయింది. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు కదా. 5 కోట్లు అడిగి ఆఖరికి 2.2 దగ్గర ఆగింది. అది 2.2 బలవంతంగా వీళ్ళు తీసుకున్నారు. సో అది మొత్తం వాళ్ళు అది కూడా అంటే ఏ రకంగా లావాదేవీలు జరిగాయి అన్న విషయాన్ని కూడా వాళ్ళు గోపి ముందు ఉంచడం జరిగింది. అంటే నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి అదే చెప్తున్నాడు, కసిరెడ్డి అదే చెప్పారు, ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు. మొత్తం వైసీపీ వాళ్ళు 5 ఏళ్లలో నేర్చుకున్న 3 పదాలు అవే, ముఖ్యంగా ఈ 10 నెలల్లో. అంటే కోట్లు తినేసి తిన్నాక అది అరక్క వాళ్ళకి 3 పదాలే వంటబట్టాయి. అంటే మీకు ఎలకలు తినేస్తాయి చూడండి. మనం చూసాం కదా, ఒక ఎలక ఏటీఎంలో మొత్తం నోట్లు తినేసింది, చూసారు కదా. అది ఖరీదైన ఎలకంటూ దాని మీద చాలా మీమ్స్, ట్రోల్స్ అన్నీ వచ్చాయి. అట్లా వీళ్ళ ఎలకల్ని మించిపోయి పందికొక్కుల కంటే హీనంగా అసలు ఏంటండి ఆ తిండాలేంటి? రోజుకి ఇన్ని కోట్లు వెళ్ళాలి నీకు, ఈ కోట్లు కూడా ఎవడెవడికి ఎంతంత వెళ్ళాలి, మనం ఎవరి దగ్గర నుంచి ఎంత తెచ్చుకోవాలి, అలాగే ఉంది. అంటే ఏ మంత్రి కూడా ఎక్సెప్షన్ లేదు. అంటే ఆల్మోస్ట్ ఏమన్నా కొన్ని మేబీ వెరీ ఫ్యూ పీపుల్ మేబీ ఎక్సెప్షన్, మనకు తెలియదు, తెలియని దాని గురించి మాట్లాడకూడదు. సో ఈవిడ ఈ 5 కోట్లు మనకు ఒకటి దొరికింది ఎవిడెన్స్ అంతే. ఇంకా ఆవిడ ఎన్ని కబ్జాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఏమేం జరిగాయి, ఆవిడతో పాటు ఆవిడ పిఏ రామకృష్ణ ఏం చేశాడు, మరిది గారు గోపి గారు ఏం చేశారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడేమంటారు విడుదల రజనీ గారు అంటే, ఒకప్పుడు మహిళలంటే, మహిళా మంత్రులంటే ఇలా చెయ్యర్లే అని అనుకునేవాళ్ళు. కానీ ఎవరు ఎక్సెప్షన్ కాదు. అవినీతికి ఆడా మగ లేదు, దానికి జెండర్ ఉండదు, డబ్బు అనే దానికి మమకారాలు ఉండవు, జెండర్లు ఉండవు. అది ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర దాక్కుందామా అని చూస్తుంది. డబ్బు ఎప్పుడూ కూడా మనకి చేతిలోంచి చేతిలోకి వెళ్ళాలని అనుకోదు, ఎనపెట్లో మూలగాలనే అనుకుంటుంది. అట్లాగా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆ డబ్బంతా మూలుగుతోంది. అందుకని ఇవాళ అసలు మనకి ఆశ్చర్యం వేస్తుందండి. పాప స్టోన్ క్రషింగ్ యజమానులు వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, మహా అయితే ఎంత ఉంటుంది వాళ్ళ మొత్తం టర్న్ ఓవర్ మనం చూసుకుంటే. వాళ్ళని బెదిరించటం ఏంటి, నువ్వు కట్టకపోతే మొత్తం మోయించేస్తానంటావేంటి, ఈ బెదిరింపులు ఏంటి అసలు? అంటే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళు. విడుదల రజని చిలకలూరిపేటగా తీసుకొచ్చారు వాళ్ళు. చిలకలూరిపేట చుట్టుపక్కలంతా కూడా దాన్ని స్ప్రెడ్ చేశారు. అంటే ఈవిడకి అసలు ఫ్యాక్షనిజం ఎలా వంటబట్టింది? చదువుకున్న వ్యక్తులు వీళ్ళందరూ ఐటీలు చేశారు. దాని గురించి అసలు జనాలు ఎట్లా ట్రోల్స్ చేస్తున్నారంటే, ఆవిడ యుఎస్ నుంచి వచ్చిందంటే ఎంత అసలు వాళ్ళు మాట్లాడుతున్నారంటే,
మనకే సిగ్గేస్తుంది. కాబట్టి మీరు రాజకీయాలు చేయండి అబ్బా, మీరందరూ రాజకీయాల్లోకి రండి, ఆడవాళ్ళు రావాలి, మగవాళ్ళు రావాలి, మంచిగా చేసి మంచి పేరు తెచ్చుకుని తరతరాలకి విడుదల రజని అనే ఆవిడ చిలకలూరిపేటకి ఇంత మంచి చేస్తారని గుర్తుండాలి. కానీ చిలకలూరిపేటలో క్రష్ యజమాన్ని బెదిరించి 2,20,00,000 తినేస్తారని జీవితకాలం చెప్పుకుంటారు. ఇప్పుడు మనం మన బట్టలు మన ఇదిలో అందం ఎట్లా చూపిస్తున్నామో, మన మాటలో ఎంత అందంగా మాట్లాడుతున్నామో, మన చేతలు కూడా అంత అందంగా ఉండాలి. అది లేనప్పుడు ఈ రకంగా ఇరుక్కుంటాం మనం. ఇవాళ గోపి గారితో పోలీసులు మాట్లాడాక రిమాండ్ రిపోర్ట్లో అంటే మరి గోపి వాళ్ళు నిజాలు చెప్పేశారా, గోపి ఇవాళ విడుదల రజనీని ఇరికించారా? అది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అల్టిమేట్గా ఏం చేస్తారండి, నేను తప్పించుకోవాలంటే నిజాలు మాట్లాడేస్తే నేను సేఫ్లో ఉంటాను అనుకున్నప్పుడు వాళ్ళు నిజాలే చెప్తారు. వదినైతే ఏంటి, అన్నగారు అయితే ఏంటి, మరొకళ్ళు అయితే. సో ఇవాళ గోపి రిమాండ్లో ఏం చెప్పాడు, ఆయన రిమాండ్ రిపోర్ట్లో వచ్చినవని నిజాలు కాబట్టి మరి ఇది చేసింది మా వదిన అని బయట పెట్టారా ఆయన, అదొకటి ఆలోచించాలి. నెక్స్ట్ అరెస్ట్ విడుదల రజనీనే మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు మహిళలు ఎవరిని అరెస్ట్ చేయలేదేమో కదా ఇంతవరకు ఈ 10 నెలల్లో. మేబీ షీఈ్ ద ఫస్ట్ పర్సన్. వేణి నాని అన్నాడు కదా, ఈ ప్రభుత్వం ఆడవాళ్ళని అరెస్ట్ చేయదు. ఆయన ముందే, ఎందుకంటే వాళ్ళ భార్య గురించి వాళ్ళ అత్తగారి గురించి ఆయన ముందే స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు, గోడౌన్ల గురించి, బియ్యం గోడౌన్లు. కానీ తప్పు చేస్తే ఆడమగ లేదండి. మీరు తిన్నప్పుడు ఎలా తిన్నారో తప్పు చేసినప్పుడు జైలుకి అలాగే వెళ్ళాలి. సో మేబీ షీఈ్ ద ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ రోజా గారు రావచ్చు, ఆ నెక్స్ట్ పేరు నాని గారి భార్య రావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు లిస్టులో. సో ఎవరెవరు స్కాములు చేశారో వాళ్ళందరూ నెక్స్ట్ వెళ్ళాల్సిన శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు అందులో మాత్రం. కాబట్టి అసలు ఈ గోపి అక్కడ ఏం మాట్లాడారు, ఈ రామకృష్ణను కూడా విచారించారా లేదా అని, ఇవన్నీ బయటికి రావాలి. తర్వాత స్టోన్ క్రషింగ్ యజమానులు ఇంత ధైర్యంగా కేసు ఎలా పెట్టగలిగారు? ఆ రోజు అంత భయపడి అంత తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి ధైర్యం కల్పించిందా? ఈరోజు పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉందా? ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఆ రోజు పోలీసులు అనేవాళ్ళు ఒక వైసీపీకి వాళ్ళు దాసోహం అని, అంటే ఎక్కువ శాతం ఆ రోజు పనిచేశారు. ఈరోజు ఎక్కువ శాతం మంది మేము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాము, మేము ఎవరికి బానిసలం కాదు అని ఈరోజు అనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇంకా ఉంటారు ఒక 10-20% ఇంకా కోవర్ట్లు ఉంటారు, వాళ్ళకి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా పెకిలించేస్తే వ్యవస్థ సక్రమంగా ఉంటుందండి. ఆ వ్యవస్థతో పాటు ఈ ప్రజలకు అవస్థలు తప్పుతాయి, నిజమైన నిందితులు బయటకు వస్తారు. గోపి లాంటి వాళ్ళు, లేదు విడుదల రజనీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి ఈ రాజకీయ అహంకారం ఏదైతే ఉందో అది దిగాలి. మేము మిమ్మల్ని ఎన్నుకునేది మీరు మాకు మంచి పనులు చేస్తారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తప్ప మీరు తింటారు, మీ ఆస్తులు మీరు పెంచుకుంటారు, మిమ్మల్ని మీరు పోషించుకుంటారని కాదు, మా సొమ్ముతోటని ప్రజలు అంటున్నారండి. కాబట్టి నెక్స్ట్ విడుదల రజని రెడీగా ఉండాలి అని మనం చెప్తాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.